నమస్తే, నేను శ్రీనివాస్. ఆంధ్రప్రభ డిజిటల్కి స్వాగతం. దేశ ప్రధాని పర్యటనకు సంబంధించి అమరావతి ముస్తాబవుతుంది. అమరావతిలో సుమారు 30 ఎకరాల్లో పూర్తిగా కూడా ఈ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఆ సభా ప్రాంగణ విశిష్టత ఏంటి, ప్రజలు ఎంతమంది పడతారు అనే అంశాలు పూర్తిగా మీకు వివరించే ప్రయత్నం చేస్తారు. నాతో పాటు రండి. సభా ప్రాంగణం పూర్తిగా ముస్తాబవుతుంది. సుమారు 5 లక్షల పైబడి ప్రజలు వచ్చే విధంగా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతుంది. వచ్చిన వాళ్ళు కూడా పూర్తిగా కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన ముఖద్వారం నుంచి వచ్చే ప్రజలందరూ కూడా కూర్చునే విధంగా ఇక్కడ ఏర్పాటు జరుగుతుంది. ఇక్కడ గ్యాలరీలు సైతం ఏర్పాటు చేశారు. విఐపీలు, వివిఐపీలు, సామాన్య ప్రజలు ఉండే విధంగా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం వినబడే విధంగా ఇక్కడ స్క్రీన్లు సైతం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ ఏర్పాట్లు కూడా చూద్దాం. గ్యాలరీలుగా ఏర్పాటు చేశారు. వచ్చే ప్రజల్లో, సామాన్య ప్రజల్లో ఒక విధంగా, విఐపీలను ఒక విధంగా ఏర్పాటు చేసిన తర్వాత ఈ గ్యాలరీలో వివిఐపీలను కూర్చునేందుకు, ప్రధాని ప్రసంగం వినేందుకు ఏర్పాటు చేయలేదు. ఇది సభావేదికకి దగ్గరగా ఉండే గ్యాలరీ. ఇక్కడ విఐపీలు అంటే రాష్ట్ర మంత్రులతో పాటు కేంద్ర మంత్రులు, ఇతరతర వర్గాలను ఇక్కడ కూర్చుని ఆశీర్లేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా, వారందరికీ కూడా వేసవి తాపం నుంచి ఇబ్బంది కలగకుండా, ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దాంతోపాటుగా విఐపీ గ్యాలరీతో సమానంగా పూర్తి అవకాశాలను, సౌకర్యాలను కూడా సామాన్య ప్రజలకు కూడా కల్పించడం జరుగుతుంది. ఇక్కడ అధికారులు ఇచ్చారు. ప్రధాని మొట్టమొదటిగా అమరావతి పర్యటన నుంచి రోడ్ షో తర్వాత నేరుగా ఇక్కడ శైలాన్ని చేస్తున్నారు. శైల ఆవిష్కరణ తర్వాత ఇక్కడ సంబంధించి అమరావతి స్థూపాన్ని, అమరావతికి సంబంధించిన సింబల్ని ఇక్కడ ప్రారంభిస్తారు. ప్రారంభించి నేరుగా ఆయన ఇక్కడి నుంచి సమావేశానికి హాజరు. ఈ ఏర్పాటు ఇది పూర్తిగా కూడా అమరావతి అభివృద్ధి చిత్రంగా చూపించబోతున్నారు. అమరావతిలో ఎటువంటి డెవలప్మెంట్ జరగబోతుంది, అమరావతి విజన్ ఏంటన్నది ఇక్కడ చూపించి ఇక్కడి నుంచి ప్రధాని పూర్తిగా కూడా అక్కడికి బయలుదేరబోతున్నారు. అక్కడి నుంచి సమావేశానికి బయలుదేరబోతుంది. ఇక్కడి నుంచి అమరావతి స్థూపాన్ని ఆవిష్కరించి అమరావతి పైన అమరావతి భవిష్యత్తు విజన్ ఏ విధంగా ఉండబోతుంది, అమరావతి వాళ్ళు ఇక్కడ పొందుపరిచి ఇక్కడి నుంచి దాని డెవలప్మెంట్ ఇక్కడ ఆయన వివరించిన తర్వాత ఇక్కడి నుంచి సభావేదిక దానికి ప్రారంభమవుతుంది. Okay. Right side. Mali left hand.
రాష్ట్రంలో ప్రధాని పర్యటనలో పూర్తిగా కూడా అమరావతి వినియోగానికి ఉపయోగించుకోవాలని పెద్ద ఎత్తున మాస్టర్ ప్లాన్ తో ముందుకు. దీంట్లో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం 2 విధాన అంశాలను ప్రధానంగా పొందుపరుస్తుంది. స్మార్ట్ ఇండస్ట్రియల్ రీజన్ గా అమరావతిని ప్రకటించే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రధానమంత్రితో ఆ ప్రకటన చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దీనివల్ల గుజరాత్ లోని తావోస్ నగరానికి ఏ విధంగా అయితే పెద్ద ఎత్తున నిధులు సమీకరించారో ఆ విధంగా అంత పెద్ద ఎత్తున నిధులు సమీకరించేందుకు ఇది పెద్ద ఎత్తున దోహదపడుతుందని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దానిలో భాగంగా ఆ స్మార్ట్ ఇండస్ట్రియల్ రీజన్ గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం పూర్తిగా సంసిద్ధంగా ఉందని, దానికోసం కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే అమరావతి నిర్మాణానికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు అవసరమని ప్రభుత్వం అంచనాలు వేసింది. దీనిలో భాగంగా ప్రపంచ బ్యాంక్ నుంచి 13,000, ప్రపంచ బ్యాంకు అదేవిధంగా ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ఇప్పటికే ప్రభుత్వం 13,600 కోట్ల రూపాయలతో సమకూర్చుకోగలిగింది. మిగిలిన 1,400 కోట్ల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తానని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అమరావతి అభివృద్ధికి సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ముందుకు కదిలే విధంగా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంది. పూర్తిగా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున, కేంద్ర ప్రభుత్వం కనుక ఇక్కడ పెద్ద ఎత్తున నిధులు సమీకరించి వరాల జల్లు కురిపిస్తే ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందుతుంది. ప్రధానంగా స్మార్ట్ ఇండస్ట్రియల్ రీజన్ కోసం మాత్రం ప్రభుత్వం పెద్ద ఎత్తున పట్టుబడుతున్నట్లుగా వాళ్ళకి తెలుస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం కుటుంబ సమేతంగా, చంద్రబాబు అమరావతికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారంటే పూర్తిగా ఆయన కుటుంబ సమేతంగా వెళ్లి అమరావతి పునఃప్రారంభోత్సవానికి ఆహ్వాన పత్రికలు ప్రధానికి అందించారు. దీని ఉద్దేశం ప్రధానంగా అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఇప్పుడు ఉన్న సమయాన్ని పూర్తిగా కూడా ప్రభుత్వం తీసుకోవాలి. దీనికోసం ప్రస్తుతం రాబోయే 36 నెలల్లో ప్రభుత్వం మేనేజ్గా తీసుకుంది. దాన్ని ఆ సంఖ్యను గణనీయంగా పూర్తిగా కూడా అభివృద్ధి పరిచేందుకు ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం ఆలోచన చేసింది. దానిలో భాగంగా ఇప్పటికే ప్రధానమంత్రిని ఒప్పించి మే 2వ తేదీ ఇక్కడ తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిలో ప్రధానంగా దేశ 2వ రాజధానిగా అటువంటి ప్రాధాన్యత ఇచ్చే విధంగా SIR అంటే స్మార్ట్ ఇండస్ట్రియల్ రీజన్ ని పూర్తిగా ఇక్కడ అభివృద్ధి పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే అమరావతి అభివృద్ధికి అడ్డు ఉండదనేది చంద్రబాబు యొక్క ఆలోచన. దానికోసం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించారు. ఇప్పటికే గుజరాత్ తరహా తావోస్ నగరం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఆ విధంగా అభివృద్ధి చెందేందుకు ప్రస్తుతానికి ప్రభుత్వం దగ్గర 33,000 ఎకరాల భూమి ఉంది. అదేవిధంగా మరో 40,000 ఎకరాలను కూడా సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదికనిచ్చింది. ఆ నేపథ్యంలో భవిష్యత్ కాలంలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వంకి అన్ని విధాలుగా అనుమతించగా స్మార్ట్ ఇండస్ట్రియల్ రీజన్ మాత్రం సాధించగలిగితే అమరావతి భవిష్యత్ కాలంలోనే, అనతి కాలంలోనే అభివృద్ధి చెందిన నగరంగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. దీనికోసం మే 2వ తేదీన సభను సద్వినియోగం చేసుకోవాలని ఆలోచన చేస్తుంది. ఈ సభకు సుమారుగా 5 లక్షల మంది ఇక్కడికి వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. 5 లక్షల మందిని కూడా 26 జిల్లాల నుంచి కూడా పూర్తిగా పొందుపరిచే విధంగా అందరికీ కూడా అక్కడ స్థానిక ప్రతి జిల్లాకు కూడా ఒక మంత్రిని పూర్తిగా ఇన్ఛార్జిగా కేటాయించారు. అక్కడి నుంచి శాసనసభ్యులను ఇన్ఛార్జిగా కేటాయించి వారందరినీ కూడా ఇక్కడికి పూర్తిగా తరలించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూర్తిగా కూడా ఈ ప్రభుత్వం ప్రధానమంత్రి పర్యటనలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే విజయవాడ, మంగళగిరి, గుంటూరు పరిసర ప్రాంతాల్లో పూర్తిగా అధికారులు జల్లెడి పడుతున్నారు. ఎక్కడా కూడా శాంతి భద్రతకు విఘాతం లేకుండా చూస్తున్నారు. ప్రధానమంత్రి పర్యటన రోడ్ షో ఉండే విధంగా ఉంది. సుమారు గంటకు పైగా రోడ్ షో ఉండడంతో పూర్తిగా ప్రజలు నీరాజనాలు పలికే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నారు. అక్కడి నుంచి నెక్స్ట్ గా పైలట్ చేరుకుంటారు. పైల ఆవిష్కరణ తర్వాత ఆయన సభకు చేరుకుంటారు. సభలో సుమారు 45 నిమిషాల ప్రధాని ప్రసంగం ఉండే విధంగా కార్యాచరణ సిద్ధం చేసినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది.